మంగళగిరి రూరల్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గత 2 రోజుల క్రితం బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి దీక్షా శిబిరంలో మద్దతుగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైదరాబాద్లోని అంబర్పేట నుంచి శ్రీనివాస్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఆ దీక్షా శిబిరానికి సంఘీభావంగా విచ్చేసి అక్కడ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి ఎలా వస్తే మాటలు అలాగా నాలుక ఎలా తిరిగితే అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఆయన ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నామన్న స్పృహ సోయ కూడా లేకుండా ఇష్టానురీతిగా ఆయన మాట్లాడటం జరిగింది. ముందు ఈ శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు జనసేన పార్టీలో పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తున్నారు. అతను తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ కూటమిలో పోటీ చేసినప్పుడు అప్పుడు కేటాయించిన సీట్లలో బీసీలకు సముచిత స్థానం కల్పించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారిని, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ గారిని గుంటూరు పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఆ తరువాత 2024 ఎన్నికలలో కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారిని విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించడం జరిగింది. 2024 ఎన్నికలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 3 వ్యక్తులు, వంశీకృష్ణ యాదవ్ గారు, బొమ్మిడి నాయకర్ గారు, కొనతాల రామకృష్ణ గారు లాంటి వ్యక్తులకు సీట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు బీసీలను గౌరవించడం జరిగింది. అలాగే కూటమి గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీసీలను గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువ కలిగిన కార్పొరేషన్ అయినటువంటి ఏపీఎంఐసిడిసి చైర్మన్ మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జనసేన పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాధికారంలో వెనుకబడిన తరగతులు, వెనుకబడిన వర్గాలు, సబ్బండ వర్గాలు కూడా ముందుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా వారి ప్రయాణంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు.